మనం అనుకుందాం లేబరు పార పని చేసుకునేవాడు, నాటేసుకునేవాడు, ముసలుడు పోయి నాటేసుకుంటున్నాడు. వాడు డబ్బులు లేవు, లేకపోతే ఇతను పోయి జగన్మోహన్ రెడ్డి పోయి అయ్యో ఎంత మునిగిపోయింది, అయ్యో ఏం చేద్దాం ఏమి చేద్దాం, ఈ ప్రజలకి ఏదో చెయ్యాలి, నేనేదో చెయ్యాలి అని హెలికాప్టర్ మీద చూసి మొన్న వర్షాలు వచ్చినప్పుడు చూసి ప్రతి ఒడ్డు మొక్కవలసిన ఒడ్డు కూడా అమ్మాలి అదే రేటుకి అని జగన్మోహన్ రెడ్డి అదే రేటుకి, కాకపోతే 100 రూపాయలు అటు ఇటు అమ్మా. అయితే అసలు ఒడ్డు వేరే, పాసిపోయిన ఒడ్డు వేరే, పడిపోయిన ఒడ్డు వేరే. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేసి తెలుసా, హెలికాప్టర్ తిరిగి అతనే తెలిసింది. అంటే అతను కష్టజీవి, అతను కూడా ఒక నాటు వచ్చినోడే, అతను కూడా వాళ్ళ నాన్న పార పని చేసినోడే, వాళ్ళ నాన్న కూడా పార పని చేసి ఒడ్డు బంధించి ప్రజలకు ఎంత అనుకున్నవాడే. కానీ ఇదంతా ఎవడు తెగనిట్లా, వీళ్ళు ఎవడు కూడా ఒక్కడు కావచ్చు ఒక్కడు. ఇలా అతిక బండి రిక్షా ఓడికి, ఆటో ఓడికి, అమ్మ ఓడి, ఎన్ని పథకాలు ఎక్కడి ఎడ్యుకేటర్ని ఇంటర్ సెకండరీ నాది. అయితే ఈవేళ జగన్ వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు బయటకు వచ్చి తెలుసా. ఈవేళ ముసలోడు ఖచ్చితంగా వాటిలో బాకీ పెట్టుకుంటున్నాడు, బాకీ పెట్టుకుని పింఛన్ రాగానే ఆ బాకీ ఇటు కట్టుకుంటున్నాడు. కొద్దిగా గొప్ప మిగులుతుంది కదమ్మా, ఉపయోగపడుతుంది. మళ్ళీ బాకీ అలా పింఛన్ వస్తా ఉంది. ఇలాగా జగన్ ఏపోతే లేదు, జగన్ రాలేదంటే ఈ పేదలు, ముసలోళ్ళు, ఈ వరద వచ్చి పోయిన వాళ్ళు వీళ్ళందరూ చాలా వరకు అట్టుడు పోవడమే. అంత ఉత్తి మాట్లాడి ఇప్పుడు చేపకి ఎర్రేసి చేప తీసినట్టే. ఈయనట్టు కాదు, చేప బతకాలి, మనవ బతకాలి. చేప బతుకు బాగుండాలి, మనవ బతుకుండాలి. ఎవరైనా ఉల్లిపాయకి చిల్లిపాయకి తేడా తెలీదా? ఈయన ఉల్లిపాయ, ఆడెవడు చిల్లిపాయ. కాబట్టి ఏంటంటే జగన్ అనే ఒక లెజెండ్. ఇవాళ నీ పిల్లల్ని 7th క్లాస్ చదివాలి, నోట్సులు కావాలి, చర్చ్ బుక్లు కావాలి, నాట్యాడి కావాలి, నేనంటే సెకండ్ వాళ్ళే. ఎన్ని చదవాలంటే ఇద్దరు డబ్బులు పెట్టేగా. అది జగన్ రావాలి. వచ్చానికల్లా మా జగనన్న గెలుస్తాడని చెప్పి పొన్నూరు నియోజకవర్గంలో బాగా గెలుస్తాడని చెప్పి చెబుతున్నాం. చంద్రబాబు సినిమా తిరిగాడ పొన్నూరులో లేదు, ఏమి లేదు. అమ్మడి బాలకృష్ణ మీద ఓటేస్తాం, జగన్ గెలిపించుకుంటాం. అన్ని మేనిఫెస్టో బాగా చేశారు, అభివృద్ధి బాగా చేశారు. అమ్మఒడి, 18,000 పెన్షన్, మా అమ్మకి బాగా డబ్బులు ఇచ్చాడు, ప్లాట్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, మంచి చేశాడు. అన్ని ఆడి అన్ని బొక్క మాట్లాడండి, ఊరి ఉంటారండి. మేము జగనాన్ని కొట్టేసుకుంటాం, జగనాన్ని గెలిపించుకుంటాం. మేనిఫెస్టో బాగుంది. వాళ్ళు 3 పార్టీలు గెలిచేస్తారా కానీ ఏమి ఉండదు. మేము జగనాన్ని కొట్టేస్తాం, జగన్ గారు గెలుస్తారు. వాళ్ళు 2000 పక్కా గెలుస్తారు. జెండా ఎగరేసా. నెంబర్ 1 ఉందమ్మా. మాది కోడూరు వరకు, మా రైల్వే కోడూరు మాది. ఆ నుంచి అడుగువచ్చా ఆయన గురించి వచ్చాం. ఎందుకంటే ఆయన పేదలకు కానీ ముసలిళ్ళకి కానీ ఇంటికి వచ్చి పింఛను పంచుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అమరావతి చుట్టూ తిరిగి చచ్చిపోయారు ముసలి వాళ్ళందరూ. ఇప్పుడు 10 ఇంటికి తలుపు పెట్టిస్తున్నాడు. ఆయన వచ్చి ఇచ్చినట్టే ఉంది. మాకు తెల్లారిదామన పొద్దున్న ఆయన వచ్చి పలకరించి నవ్వుతూ ఇచ్చినట్టే ఉంది.
ఆయన వచ్చి ఇచ్చినట్టే ఉందా మాకు. ఇప్పుడు నాకు ఎస్ఎల్ఈ ఉంది, ఎస్ఎల్ఈ నాకు పింఛన్ ఇస్తున్నాను నెలకు 3000. ఆయన పింఛన్ బతున్నాను నేను, ఎస్ఎల్ఈ నాకు. మహాదేవుడమ్మా ఆయన, దేవుడు ఆయన. ఇంతకుముందు రాలా, తిరిగి వచ్చాం మేము, అసలు రాలా, పట్టించుకుని రాదులే మమ్మల్ని. అడిగాం అది చాలా రావాలి, దాని ఇంకా లిటిగేషన్ చాలా మంది రికమెండేషన్ కావాలన్నారు. ఇప్పుడు వాలంటీర్లో వచ్చి నీకు ఏంటి ప్రాబ్లం అని అడిగి నవ్వుతూ మమ్మల్ని ఇంటికాడికి అన్నీ ఇస్తున్నారు. ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు మాకు. అమ్మఒడి పడలేదంటే వాలంటీర్లు వచ్చి ఏంది ఎందుకు పడలా మీకు రా అని చెప్పి తీసుకొచ్చి వీకేవీసీ చేపించి అన్నీ చేపించి మాకు అన్నీ ఇస్తున్నారమ్మా. జగన్ నెంబర్ 1 అమ్మా. అవన్నీ నమ్మరమ్మా, ఛానల్ నమ్మరు, ఇంకా నమ్మరు, చంద్రబాబు నమ్మరు. ఇంతకు ముందు చాలా చెప్పాడు, సూపర్ 10 కూడా చెప్పాడు ఇంతకు ముందు. ఇప్పుడు నమ్మరు, సూపర్ 10 కూడా చెప్పాడు, నమ్మరు. జగన్ నెంబర్ 1, నెంబర్ 1 ఉందమ్మా. ఆయన చేసే చెప్తున్నాడు, చెప్పే చేస్తున్నాడు అంతే. ఓకే చెప్పట్లే ఆయన, చెప్పి మొత్తం చేశాడు, నవరత్నాలు మొత్తం నెరవేర్చాడు ఆయన, ఎగ్జాక్ట్లీ నెరవేర్చాడు ఆయన. అంత సీన్ లేదమ్మా. ఆయన చంపితే ఆంధ్ర రాష్ట్రం ఊరుకుంటుందమ్మా, ఆంధ్ర రాష్ట్రం బగ్గైపోయింది, అది వాస్తవం. జనాల గుండెల్లో ఉన్నాడు ఆయన, మా గుండెల్లో ఉన్నాడు ఆయన. గుండె చీలిస్తే ఆయన వస్తాడు బయటికి. జగన్ అన్న నెంబర్ 1. ఏం పీకలేరమ్మా, ఇంతకు ముందు కూడా 3 కలిసి వచ్చారుగా, ఏం పీకారమ్మా, ఏం పీకలేదు. ఇప్పుడు ఏం పీకలేదు, జగన్ ఏం గెలుస్తాడు. జగన్ నెంబర్ 1. పత్తిపాడు వరకు మాది తలకాపాలెం పెండూరు మీటింగ్ కూడా వచ్చాం. చూద్దామని జనాలు వచ్చాం మేము. బాగానుంది, జగన్ పరిపాలన బాగుందమ్మా. సంగతి మాకు తెలియదమ్మా, మాకు జగన్ మటుకు బాగా చేశాడమ్మా. అది మేము ఇటు మేము సిద్ధమే, మేము లేకపోతే ఎందుకు వస్తామమ్మా. మేము మాకు ఎవరో డబ్బులు ఇస్తారా, మేము మా సొంత డబ్బులు పెట్టి మేము ఖర్చు పెట్టుకొచ్చాం. మేము సొంత డబ్బులతో పెట్టి ఖర్చు పెట్టుకొచ్చాం. ఒకళ్ళు ఇచ్చిన డబ్బుతో మేము రాము, మేము చెప్తున్నాము. అది ఏంది ఆయన చెప్పేది, ఏం చెప్పేది, జగన్ చంపడంటే మాట్లాడుకుంటాం ఏంటి. అదే ఆ పొత్తుల వల్ల ఏమి ఉండదు. జగన్ సీఎం అనుమానం లేదు. మళ్ళీ గెలిచిన తర్వాత పడతాం మళ్ళీ మాకు తలకాపాలి, మాకు కాకుమానం మాట్లాడరా. జగన్ సీఎం.